దేవుణ్ణి అడగవలసినవి నహావు వంటి నీతి, అబ్రాము వంటి విధేయత, యోసేపు వంటి పరిశుద్ధత, మోసే వంటి నమ్మకత్వం, సమూయేలు వంటి యథార్థత, ఏలియా వంటి విశ్వాసం, యోబు వంటి ఓర్పు, దానియేలు వంటి ప్రార్థన, దావీదు వంటి క్షమాహృదయ, సొలొమోను వంటి జ్ఞానం, సమరేను వంటి ప్రేమ, పౌలు వంటి ఆత్మల భారం. అందరికీ కీర్తి నామంలో వందనాలు. వ్యర్థము అందము, వ్యర్థము నరుల ఆలోచనలు, వ్యర్థము లోక జ్ఞానము, వ్యర్థము లోక సంతోషము, వ్యర్థము ఐశ్వర్యము, వ్యర్థము ప్రేమ లేకపోతే వ్యర్థము లో ప్రయాసము, వ్యర్థము సమస్తము వ్యర్థము. కోపం వలన కలిగే నష్టాలు, మనసు కృంగిపోతుంది, నీతిని వలచలేరు, ప్రేమ ఉండదు, కీడు తలపెట్టిన విమర్శకు లోనవుతారు, కలహాలు వస్తాయి, మూఢత్వం వస్తుంది. కృష్ణనామంలో వందనాలు. నా పేరు జీవన్. నేను చెప్పే అంశం పేరు తల్లిదండ్రులు. పిల్లలు వచ్చి ఉన్న 7 దినాలు కృతజ్ఞత కలిగి ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం, విధేయత చూపడం, తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం, తల్లిదండ్రులను సహకరించడం, మనమే వారికి శ్రేష్టమైన వారంగా ఉండాలి, బాధ పెట్టకూడదు, వ్యర్థమైన ప్రేమను చూపించాలి. నామంలో వందనాలు. మంచి స్నేహితుని లక్షణాలు: మేలు చేయును, వివేకము పుట్టించును, అన్ని సమయంలో ప్రేమించును, ప్రాణమిచ్చుటకు వెనకాడడు, విడువక హత్తుకొనెను, సహాయం చేయును, ప్రార్థన చేయును, అన్ని సంగతులు పంచుకొనెను. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను చెప్పబోయే అంశం వ్యర్థము. నరుల ఆలోచనలు వ్యర్థము, అందము వ్యర్థము, లోక జ్ఞానము వ్యర్థము, లోక సంతోషము వ్యర్థము, ఐశ్వర్యము వ్యర్థము, ప్రేమ లేకపోవటం వ్యర్థము, లోక ప్రయాసము వ్యర్థము, సమస్తము వ్యర్థము. అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. నా పేరు కీర్తి సుందర్. నేను చెప్పబోయే అంశం పేరు యేసుక్రీస్తు వారు ఏ విషయంలో మనకు మాదిరి: పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండడంలో, పెందలకడ లేచి ప్రార్థన చేయడంలో, మందిరమునకు వెళ్ళడంలో, దేవుని పని చేయడంలో, దేవుని వాక్యం వినడంలో, వాక్యం ప్రకటించడంలో, మనకున్నవి పంచి ఇవ్వడంలో, తగ్గించుకొనడంలో, ప్రేమించడంలో, క్షమించడంలో. థ్యాంక్ యూ. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మంచి మాటలు: ఎప్పుడు నాకేమీ లేదని ఏడ్చేది మానసిక తత్వము, నాకు లేదని ఎదుటి వారికి ఉందని ఏడ్చేది దుష్టత్వము, ఎదుటి వారికి నష్టం జరిగితే ఆనందించేది క్రూరత్వము, తన పొరుగు వారిని క్షేమాభివృద్ధి కొరకు తనకున్నది సంతోషంలో నష్టపరుచుకునేది క్రీస్తు తత్వము. ఇలాంటి మనస్తత్వము కలిగినదే నిజమైన క్రైస్తవ్యము. రోమాపత్రిక 15వ అధ్యాయము 2వ వచనం: తన పొరుగు వారిని క్షేమాభివృద్ధి కలుగునట్లు తమలో ప్రతి వాడను మేలైన దాని యందు సంతోషపరచలేను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పువ్వు రాలిపోతుంది, గుండె ఆగిపోతుంది, కాలం సాగిపోతుంది, క్రైస్తవ్యం అన్నిటికీ నిలిచిపోతుంది. తండ్రికి ప్రియ కుమారునిగా ఉన్నాడు, మనుష్య రూపంలో జన్మించాడు, దాసుని రూపం దాచాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, తండ్రిలో మరణం పొందాడు, పాపులను రక్షించాడు, దేవుడు తన దూతల ఎదుట సంతోషించాడు, సిలువలో మరణం పొందాడు, పాపులను రక్షించాడు, దేవుడు తన దూతల ఎదుట సంతోషించాడు. అందుకే దేవునికి ప్రియ కుమారులయ్యారు, అందుకే దేవునికి ప్రియ కుమారుడయ్యాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మవా,
నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు, కంప్యూటర్లో రోబో నడిపిన హీరో మాత్రం కాదు. సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు, కంప్యూటర్లో రోబో నడిపిన హీరో మాత్రం కాదు. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. యోసేపు వాళ్ళే, యోబు వాళ్ళే, యోనా వాళ్ళే మారు. దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. యోసేపు వాళ్ళే, యోబు వాళ్ళే, యోనా వాళ్ళే మారు. దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి.